ఇప్పుడు వృచ్చికం సార్ తులారకాయ ఉంది కాబట్టి వృశ్చికములోని ఇది వృషభానికి ఆపోజిట్లో ఉంది. కొంత ఫుడ్, ఇందాక చెప్పారు పాలు, కొంత వెజిటబుల్స్, రా ఫుడ్ అంటాం కదా, వెజిటబుల్స్ లేదా ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్, ఓకే, పచ్చళ్ళు, ఓకే, లేదా కాయగూరలు. మీరు వెజిటేబుల్స్ అంటే గుర్తొచ్చింది, వ్యవసాయం కూడా తీసుకోవచ్చా సార్? వ్యవసాయం 4th హౌస్ నుంచి తీసుకోవచ్చు, 8th హౌస్ నుంచి తీసుకోవచ్చు. ఇది అష్టమం నుంచి 8th హౌస్ నుంచి తీసుకోవచ్చు. 4th హౌస్ నుంచి ఎక్కువ తీసుకుంటున్నాం వ్యవసాయం. ఓకే ఓకే, ఏం పండిస్తున్నారు అనేది మళ్ళీ రాశిని బట్టి మారుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పత్తి పండిస్తున్నారు ఒక రకంగా ఉంటుంది, కాయగూరలు పండిస్తున్నారు మరొకటి ఉంటుంది, రైట్? అందుకే ఇప్పుడు వృచ్చికంలో కాయగూరలు లేదా ఉప్పు వేసినవి, ఎందుకంటే వృశ్చికానికి శని కారకుడు, ఉప్పు శనికి కారకత్వం చూపిస్తుంది. ఉప్పు దేంట్లో ఎక్కువ వేస్తారు, పచ్చళ్ళు, ఓకే, లేదా ఈ సాల్టెడ్ ఫిష్ అవి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే, సాల్టెడ్ మరైన్ ఇవి డ్రైడ్ ఫిష్, సాల్టెడ్ ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. మరైన్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు వృశ్చికంలో ఉంటారు. ఇంకా దాంట్లో నుంచి ఫుడ్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నవన్నీ వృశ్చికంలో ఉన్నాయి. పప్పులు, పెట్రోల్ బంక్ అవి కూడా చెప్తారు, పెట్రోల్ బంక్స్ అవి కూడా వృశ్చికంలో ఉన్నాయి. పబ్బు స్మోక్ అవి అక్కడ ఉన్నాయి, కుంభంలో ఉన్నాయి. ఓకే, రాహు కాబట్టి. ఓకే ఓకే, ఇది పెట్రోల్ మైనింగ్, దాని తర్వాత అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్. ఓకే, కన్స్ట్రక్షన్ ఇక్కడ కాప్రికార్న్ రెండు అండర్ గ్రౌండ్ చేసేవన్నీ వృశ్చికంలో ఉన్నాయి. 8th హౌస్ సిగ్నిఫికేషన్స్ లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. లేదా ట్రాన్స్ఫార్మేటివ్ బిజినెసెస్ ఏమైనా, అంటే ఇంటర్మీడియట్స్ తయారు చేస్తారు, లేదా మెటల్స్ తయారు చేస్తారు, మెటలర్జీ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, ఫోర్జింగ్ అటువంటివి చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ తయారు చేస్తారు, చేసి మరొక ఇండస్ట్రీకి అమ్ముతారు, వాళ్ళు దాంట్లో నుంచి మళ్ళీ మరొకటి ఏదైనా తయారు చేస్తారు. అది మీకు వృశ్చికం. ఇప్పుడు పవర్ ఇండస్ట్రీలో కూడా చెప్పుకోవచ్చు సార్, వాటర్ నుంచి పవర్ జనరేట్ చేసేవి, సోలార్ ఎనర్జీ అవి కూడా చెప్పచ్చు సార్, బికాజ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా ఎనర్జీ అక్కడ. సోలార్ ఎనర్జీ 5th హౌస్ నుంచి వస్తుంది, ఓకే, లియో నుంచి వస్తుంది, 5th హౌస్ నుంచి వస్తుంది. ఓకే, సన్లైట్ కాబట్టి. వాటర్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ కి వచ్చేవి వాటరీ సైన్స్ నుంచి తీసుకుంటాం, కర్కాటకం నుంచి మళ్ళీ మోస్ట్లీ కర్కాటకము లేదా మీనం. ఓకే, వాటరీ సైన్స్ అంటే రెండు వాటర్ సైన్స్ కాబట్టి. వృశ్చికంలో వాటర్ చాలా తక్కువ ఉంది, అవును, బురద డ్రై అది ఉంది, వాటర్ చాలా తక్కువ ఉంది, అక్కడి నుంచి రాకపోవచ్చు. అక్కడ కూడా ఏంటంటే హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ఉంటే రావచ్చు, కొన్ని ఏంటంటే ఇందులో నుంచి తీసి అందులో పెట్టి అందులో తీసి చాలా కొత్త రకం ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి, రకరకాల ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఐడియాస్కి అనంతం, ఐడియాస్ అలా కొత్త కొత్త మనుషులకు వస్తూనే ఉంటాయి, రైట్? సో వృశ్చికంలో పెట్రోల్, లిక్కర్, కొంతవరకు లిక్కర్, ఎందుకంటే కుంభంలోనే వస్తుంది లిక్కర్ మోస్ట్లీ, కొంతవరకు లిక్కర్. కర్కాటక నుంచి కూడా లిక్కర్ రావచ్చు, కొన్ని బ్రాండెడ్ స్కాచ్ విస్కీస్ అవి కర్కాటకం నుంచి కానీ పైన వృషభం నుంచి కూడా రావచ్చు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ. అవి కొనాలి అంటే వాళ్ళు అక్కడెక్కడో తయారు చేసి ఇన్నేళ్ళు ఏవో దాస్తారట, దాచి ఇంత సంవత్సరాలు అయితే అంత ఖరీదు ఎక్కువ. సో అటువంటివన్నీ చేయాలంటే అష్టమం ఉండాలి, లేట్గా చెయ్యాలి కాబట్టి, టైం తీసుకోవాలి కాబట్టి వృశ్చికం నుంచి రావచ్చు. కానీ వృశ్చికం పేద సైన్, పేదగా ఉంటుంది వృశ్చికం. వృషభం అంత రిచ్ సైన్ కాదు. స్కాచ్ విస్కీస్ అవి చాలా రిచ్, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, 5,000, 10,000, 50,000 పెట్టి కొనుక్కొని కూడా తాగే వాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి మనకి యాక్చువల్గా 12 రాసుల నుంచి కూడా లిక్కర్ రావచ్చు. ఓకే, ఒక ఇండస్ట్రీని పట్టుకుంటే అన్ని రాసుల నుంచి అది రావచ్చు, కాకపోతే ప్లానెట్ హౌస్ రాసి 3 మిక్స్ చేస్తాం కాబట్టి లిక్కర్ ఎలాగొస్తుంది అని మనం పట్టుకోవచ్చు. అంటే సాటర్న్ మూన్ లిక్కర్, సాటర్న్ రాహు లిక్కర్, మూన్ సాటర్న్ లిక్కర్, ఓకే, ఇలా పట్టుకోవచ్చు. దానికి వీనస్ జత అవుతున్నాడు, అది కాస్ట్లీ లిక్కర్, లగ్జరీ లిక్కర్, అలాగా. సో అలా యాడ్ చేయవలసి ఉంటుంది. ఇది వృశ్చికానికి సంబంధించిన విషయం.